పాడి పంట ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి. కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు. 1970 వరకు రైతు భారతానిది ఇదే పరిస్థితి. ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు దృఢంగా, ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి. హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా దేశీ గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సగటున 20 నుంచి 25 లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను తీరుస్తోంది ముర్రా బ్రీడ్ మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించిన ఆదర్శ పోషకుల్లో ఒకళ్ళు శ్రీ రాజీవ్ చిలకపాటి. లండన్లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ స్వదేశానికి వచ్చాక తన ఆశయంపై దృష్టి పెట్టారు. వ్యవసాయంపై మక్కువ, ఆవులు, గేదెలు, కోళ్లపై అలవిమాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు. ఏటికేటికి అంతరించిపోతున్న మేలుజాతి పశు సంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ డైరీ అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో మా గ్రాండ్ ఫాదర్ ఆ టైం నుంచి కూడా వాటితో ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడల్లా వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. సో ఇది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ చేశాను. నేను లండన్ నుంచి వెనక్కి వచ్చాక చదువుకున్న దానికి సంబంధం లేకుండానే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్యాషన్తో చిన్న డైరీ స్టార్ట్ చేసి నెమ్మదిగా అలా ఇంప్రూవ్ చేస్తా ఈ సెమెన్ స్టేషన్ పెట్టాలనే ఆలోచన వచ్చింది.